స్వామి శరణం. స్వామి ఏ శరణయ్యప్ప. నేను మీ వెంకటరామరెడ్డి గురుస్వామి, అయ్యప్ప స్వామి దేవస్థానం, పులివెందుల, కోతి సమాధి. ఈరోజు బుధవారం సందర్భంగా స్వామివారికి ఘనంగా పంచామృతాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏం విశేషం లేదు, అయినా కూడా స్వాములు బాగానే వచ్చినారు. అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ప్రతి ఒక్కరిపైన ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న ఆరుద్ర నక్షత్రం రోజు శివాలయం దగ్గరికి తండోపతండాలుగా జనం వచ్చారు. అందులో అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. శివుని దర్శనం చేసుకొని అదేవిధంగా పక్కనుండే కోసమా దగ్గర ఉండే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. కానీ అక్కడి నుంచి అయ్యప్ప స్వామి గుడి దిక్కు చూసి ఇట్లా నమస్కారం చేసుకొని అట్టే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకో అయ్యప్ప స్వామి గుడికి రావాలంటే భయపడుతున్నారు. నాకెందుకు నాకు అర్థం కాలే. ఆ 40 రోజులే కాదు, ఎప్పటికీ స్వామి మనకు అండదండగా ఉంటాడని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు కూడా చెప్తున్నాను, అయ్యప్ప స్వామి కరుణామయుడు. ఎవరు ఏమీ భయపడాల్సిన పని లేదు. శుచి శుభ్రంగా ఉండము, అందుకే రాలేము అంటారు. శుచి శుభ్రం అంటే ఏంది? మనసు శుభ్రంగా ఉండాలా, శుద్ధంగా ఉండాలా. అంతేగాని స్నానం చేసి మంచి బట్టలు వేసుకునేంత మాత్రాన శుభ్రంగా ఉంటామని లేదు. మనసు కల్మషంగా ఉంటే ఎన్ని స్నానాలు చేస్తే ఏమొస్తుంది? స్వామిని నిరంతరము కొలుచుకుంటూ దగ్గరికి వచ్చినారు, పక్కనే వచ్చినారు శివాలయం దగ్గరికి. ఈ రోజంతా వచ్చి స్వామిని దర్శించుకుని పోతే ఏమవుతుంది చెప్పండి? అందువలన ప్రతి ఒక్కరూ అపోహలు పెట్టుకోవద్దు. అయ్యప్ప స్వామి కరుణామయుడు ఎల్లవేళల్లో అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. 40 రోజుల దీక్ష చేసిన దానికే ఫలితంగా సంవత్సరంతా మనల్ని కాపాడుకుంటూ వస్తాడు. అదే ప్రతి బుధవారము శనివారము దేవస్థానానికి వచ్చి కాసేపు భజన చేసుకొని పాటలు పాడుకొని లోకవీరం చెప్పుకొని పోతే ఎంత బాగుంటుంది. ఒకసారి ఆలోచన చేసుకోండి. గుడికి వస్తారు, చెల్లు పట్టుకుంటారు, 3 ప్రదక్షిణలు చేస్తారు, చెల్లులో మాట్లాడుకుంటా. తర్వాత లోపలికి వచ్చారు, అర్చన చేసినప్పుడు 4 సార్లు రింగ్ అయి ఉంటుంది. ఆమెను కూర్చొని మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. అట్లే బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. ఏం ఫలితం వస్తుంది చెప్పండి? సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకొని లోపలికి వచ్చి ప్రదక్షిణలు చేసి స్వామి శరణయ్యప్ప అని ప్రదక్షిణలు చేసుకుంటూ లోపలికి వచ్చి అర్చన చేసి కాసేపు కూర్చొని 10 నిమిషాలు స్వామి కేటాయించుకోవాలి. ధ్యానం చేసుకొని లోకవీరం చెప్పుకొని స్వామి శరణమయ్యప్ప, అయ్యప్ప జరగబోయే కాలం చాలా కష్టంగా ఉంటుంది, నన్ను నా కుటుంబాన్ని చల్లగా కాపాడు స్వామిని మనస్ఫూర్తిగా వేడుకొని వెళితే ఆయన ఎల్లవేళలా మనకు సహాయ సహకారాలు అందించాడు. అందువలన ఎవరు భయపడాల్సిన పని లేదు. తప్పకుండా ప్రతి ఒక్కరూ రేపు ఆదివారం ఉత్తర నక్షత్రం ఉంది. ఉత్తర నక్షత్రం సందర్భంగా బాగా ఘనంగా స్వామి పూజ చేస్తాం. తప్పకుండా రండి, వచ్చి స్వామి ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి